హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అవిరా. ఎండాకాలం వచ్చింది, ఘోరం ఎండ కొడుతుంది. మా బిల్డింగ్ పైనకి వచ్చిన అయితే ఒకటి అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఇది ఫస్ట్ టైం అయితే డ్రోన్ కొంటున్నా. నేను కొన్నా, ఆడైతే ఆర్డర్ అయితే వచ్చేసింది అమెజాన్లో. అమెజాన్లో ఎంత తిక్కోడు అంటే, నేను ఆర్డర్ ఫ్రైడే రోజు వస్తుంది అనేసి అనుకున్నా. బట్ ఒకరోజు ముందే వచ్చేసింది, థర్స్డే రోజు. అమౌంట్ ఫ్రైడే వచ్చేటి కానీ అడ్జస్ట్మెంట్ చేసి ఒక అర్ధగంట తర్వాత అమౌంట్ సెటిల్ అయ్యి తీసుకున్నా. మనకైతే అది 2500 రూపీస్ అయితే పడ్డది ఆ డ్రోన్. ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. అయ్యో, ఇదే బాక్స్. అది చూద్దాం దీంట్లో ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి ఏందనేసి. ఆల్రెడీ బుకింగ్ చేసినప్పుడు 2 బ్యాటరీలు, సైడ్ వింగ్స్కి గార్డ్స్ ఉంటాయి కదా, అదొకటి, మన రిమోటు అవన్నీ ఇచ్చిరు. ఇక ఇంకా కొత్త ఏమైనా వెరైటీస్ ఏమైనా ఇస్తారా, లేకపోతే ఇంకా ఇట్లా ఇమేజ్ ఉన్నాయి అవే ఇచ్చేసిందా, ఒకసారి మనమైతే చూద్దాం. సో ఇదే మన బాక్స్, మొత్తం సంసారం అంతా దీంట్లో ఉందంతా. సో ఇక కట్ చేసిన తర్వాత ఇదైతే ఒక బాక్స్ ఇచ్చిండు. ఈ బాక్స్లో ఓపెన్ చేసి ఆల్రెడీ అయితే ఓపెన్ చేసి ఉంది. ఇది ఒకసారి చూద్దాం ఒకసారి. సో ఈ ఓపెన్ చేసిన తర్వాత వీడు ఈ డ్రోన్ అయితే ఇచ్చిండు. డ్రోన్కి అంతా దుమ్ము మార్కాలు ఉన్నాయి. చూద్దాం ఒకసారి. ఇది ఆల్రెడీ వాడినట్టున్నాడు అనిపిస్తుంది. దుమ్ము బాగుంది. దాని తర్వాత ఒక బ్యాటరీ అయితే ఇచ్చిండు. ఇది కూడా డ్యామేజ్ ఉంది. దాని తర్వాత ఒక రిమోట్ అయితే ఇచ్చిండు, అంతే, ఇంకేం ఇవ్వలేదు. వింగ్స్ గార్డ్ ఇచ్చిండు, ఎక్స్ట్రా వింగ్స్ ఇచ్చిండు, ఒకటి స్క్రూ డ్రైవర్ అయితే ఇచ్చిండు, చార్జర్ కేబుల్, అంతే. ఎక్స్ట్రా ఇదైతే డ్రోను మనకి ఇచ్చింది. దాని తర్వాత ఇదైతే రిమోట్. ఒకటే బ్యాటరీ ఇచ్చిండు, వాడు 2 ఇస్తా అనేసి అన్నాడు. మరి వాడు ఇవ్వలేదు. ఇంకొకటి వింగ్స్, ఎక్స్ట్రా వింగ్స్ కూడా ఇచ్చిండు. ఏమైనా డ్యామేజ్ అయినా కానీ అవి ఒకటి 2 3 4 ఇచ్చిండు. మళ్ళీ వింగ్స్ గార్డ్ ఇచ్చిండు, చార్జర్ కేబుల్ అండ్ ఒకటి స్క్రూ డ్రైవర్, అంతే ఇచ్చిండు. ఈ రిమోట్ కొంచెం అంటే క్వాలిటీ కొంచెం ఇది రిమోట్ అయితే బాగానే ఉంది, క్వాలిటీ కొంచెం వెయిట్ కూడా బాగానే ఉంది. బట్ డ్రోన్ వచ్చేసరికి మొత్తం మల్కా ఉంది, అంత గీతలు బాగుంది. మరి ఇది ఎవరైనా వాడి ఇచ్చిరా లేకపోతే ఏంది అనేసి నాకు ఇప్పటికి అర్థమైతే లేదు. ఒకసారి అయితే మనం ట్రయల్ అయితే చేసి చూద్దాం దీన్ని ఎట్లా ఇప్పుడు అనేసి. నాకు ఫస్ట్ టైం అయితే డ్రోన్ కంట్రోల్ చేస్తున్నా. ఇట్లా ఒకసారి ఓపెన్ చేద్దాం. ఒక్క నిమిషం వెయిట్. దీంట్లో ఆడ ఒకటి ఛార్జర్ ఇచ్చేసిండు, అంటే దీంట్లో పెట్టి ఇచ్చిండు. ఇది నేను చూసుకోలేదు, సారీ, ఇది నా తప్పు. 2 అయితే ఇచ్చిండు. ఈ డ్రోన్ ఒకటి, రెండు ఛార్జర్స్, 2 నేను చూసుకోలేదు. ఇది నా మిస్టేక్ ఇది. దాని తర్వాత ఇది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇంకొకటి అయితే యాప్కి సంబంధించిన అయితే ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చిండు. ఇది ఈ స్కాన్ చేస్తే ఈ ప్లే స్టోర్కి వెళ్తుందా లేకపోతే దాని అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే తెలియదు. అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ బుక్ అయితే ఇచ్చిండు ఎట్లా వర్క్ చేయాలనేసి, అంతే. ఇది కూడా చైనా మాలే, అంత చైనా మాలే. ఇది కూడా ఒకసారి అయితే ఇన్స్టాలేషన్ అయితే చూద్దాం, మనకి అది కంట్రోల్ అవుతుందో కాదో ఒకసారి ఇప్పుడే టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా రిటర్న్ పెట్టుకోనికి. సో ఇప్పుడే ఒకసారి స్కాన్ చేద్దాం ఇది గూగుల్ లెన్స్తోనే. వెబ్సైట్ అయితే ఇట్లా ఓపెన్ అయింది. మనైతే iOS కాదు స్టోరేజ్, ఇంకోటి ఆండ్రాయిడ్ చైనా అంట కొత్త. నాకు కూడా అంత ఐడియా లేదు. మనైతే ఆండ్రాయిడ్ గూగుల్ అయితే ఓపెన్ చేసిన డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి అయితే ఓపెన్ అయిపోయింది. ఇది ఇన్స్టాలేషన్ చేసుకొని దీని యొక్క కనెక్షన్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి. ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. రైట్,
అయ్యో వచ్చేసింది, చూసారా వచ్చేసింది యాప్. మెయిన్ థింగ్ ఇది మనకు ప్రాబ్లం ఏంటంటే దీనికి 3 బ్యాటరీలు వేసుకోవాలి. నీకు చూపిస్తావు, 3 బ్యాటరీలు వేసుకోవాలి. అయ్యో నేను బ్యాటరీలు వేసి మర్చిపోయాను. ఇప్పుడు బ్యాటరీ కొనుక్కొచ్చి వేయాలి. డ్రోన్ అయితే డోల్లా డ్యామేజ్ అయింది. అయ్యో అదైతే ఇక సిమెంట్ బస్తా సిమెంట్ కనిపిస్తుంది ఆ ఇల్లు, ఆ ఇంటికాడ పడ్డది. దాదాపు ఒక 300 మీటర్స్ ఏముంటుంది. ఊరికి 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 పోయి తెచ్చుకున్నా. చూడొచ్చు ఇక్కడ డ్యామేజ్ కూడా అయింది. డ్యామేజ్ కూడా అయింది ఇక్కడ. మళ్ళీ వింగ్స్కి కూడా డ్యామేజ్ అయింది. ఏం లేదు చెప్పాలంటే రిమోటే జర గట్టిగా ఉంది. డ్రోన్ అయితే మొత్తం మల్కా. ఇట్లా భయం ఏంటంటే అమ్మ ఫుల్ భయం అయింది. ఎందుకంటే మన ఫస్ట్ డ్రోన్ కాదు ఇది, అట్లా అనేసి నేర్చుకుంటూ పోతా అంటే ఇది కూడా ఏముందిలే కానీ ఎగిరిద్దాం అనేసి అలవాటు అవుతుంది. కానీ చెప్పాలంటే బిల్డ్ క్వాలిటీలో అయితే ఇది రిమోట్ అయితే బాగుంది. కానీ డ్రోన్ జర బాగా అంటే బాగా అల్కాగా ఉంది. అబ్బా నా ముచ్చట చెప్తాను. దీంతోనైతే ప్రాక్టీసింగ్కి పనికిరాదు, ప్రాక్టీసింగ్కి అస్సలుగా పనికిరాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డ్రోన్కి కొంచెం ఇబ్బంది ఏంటంటే విండ్ వచ్చిందానికి ఎటో కటో కొట్టుకోపోతుంది. అది మెయిన్ ప్రాబ్లం. మనము ఈ డ్రోన్ వాడినాక ఇంకో డ్రోన్కి యూజ్ అయితే కనుక అది కూడా అలవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ డ్రోన్ వాడేసరికి ఇంకొకటి వేరే డ్రోన్ వాడేసరికి టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది అట్లా అనేసి. హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అవ్వకని. నేను మీ అభిరామ్, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఇవాళ అయితే ఒక టూర్ వేస్తున్నా. ఆ టూర్ ఎవరికైనా తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి.